హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే వ్లాగ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేశానో ఈ వీడియోలో చూద్దామండి. పచ్చి మామిడికాయ వేసుకొని పచ్చి చేపల కూర అండి, చేపల పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేలో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్తో కానీ రాగి సంగటితో కానీ తింటే చాలా బాగుంటుంది. అలాగే చేపల ఫ్రై కూడా చేశానండి, తక్కువ నూనెతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇలా మనం చేపల ఫ్రై చేసుకున్నప్పుడు కాంబినేషన్గా వేడి వేడి మిరియాల చారుతో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం పచ్చి మామిడికాయ వేసుకుని చేపల పులుసు, అలాగే తక్కువ నూనెతో టేస్టీగా చేపల వేపుడు, అలాగే మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఈరోజు అయితే రైస్ కాంబినేషన్తో చేస్తున్నానండి. రాగి సంగటితో కూడా తినచ్చు. ఇక్కడ నేను ఒక 2 కేజీల పచ్చి చేపలను తీసుకున్నానండి. మేము ఎక్కువగా పక్కి చేపలనే తెచ్చుకొని చేసుకుంటామండి. రేటు కూడా తక్కువే, టేస్ట్ చాలా బాగుంటాయి. 150 రూపాయలండి కేజీ. ఒక 2 కేజీల చేపలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా అండి. కట్ చేసి ఇచ్చి తోమిచ్చినా కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు పసుపు వేసేసుకొని బాగా ఒక 2-3 సార్లు బాగా కడిగేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని బాగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇంకా నేను ఇక్కడ చేపల పులుసు కోసం కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెడుతున్నానండి. మామూలుగా మనం చేపలు తెచ్చుకున్నప్పుడు కొంచెం తోకలు తల అవి ఉంటాయి కదా, అవి మనం పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగిలినవి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ నేను చేపల పులుసు కోసం చింతపండు నానబెట్టి పెట్టాను. తర్వాత ఇక్కడ మిరియాల చారు కోసం కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టానండి. ఇంకా ఈరోజు నేను రైస్ కాంబినేషన్తో చేస్తున్నానండి. ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి 4 గ్లాసులు కొంచెం నీళ్లు వేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేసానండి. మామూలుగా మనం రాగి సంగటితో కూడా ఈ కాంబినేషన్తో తినచ్చండి. కానీ ఇంకా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం మిరియాల చారు అయితే కాంబినేషన్ బాగుంటుందని నేను ఈరోజు అన్నంని చేస్తున్నాను. ఇంకా మిరియాల చారు కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసానండి. కొంచెంగా మిక్సీ వేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టి ఒక 2 టమాటోలు కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసేసుకొని ఇంకా చింతపండు పిప్పి తీసి పక్కన పెట్టి ఆ నీళ్ళల్లో మిక్సీ వేసుకున్నది వేసేసాను. ఇంకా ఆ పిప్పిలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం పులుపు ఎంత కావాలనో చూసి ఇంకా ఇది తయారు చేసి పెట్టుకున్నానండి. ఇంకా రసం పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఇంకా ఆవాలు మినప్పప్పు కొన్ని మెంతులు వేసానండి. నూనె ఎక్కువ అవసరం లేదు. ఒక 3 ఎండుమిరపకాయలు తుంచి వేసేసాను. ఇంకా ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అండి జీలకర్ర మిరియాలు అది వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసాను. మామూలుగా ఈ మిరియాల చారును కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాను. ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇంకా పులుపు చూసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు కావాలంటే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత పైన ఆ ఎండు మిరపకాయలు కరివేపాకు అదంతా కూడా కొంచెం మ్యాష్ చేసామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు తినే పని అయితే ఆ మిరపకాయలు నలపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. ఇంకా కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసేసాను. కొత్తిమీర నేను కలిపేటప్పుడు వేయనండి, చివరగా వేస్తాను. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం బుడగలు వచ్చే వరకు పెట్టాలి. ఇంకా నేను వేరే స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా బియ్యం నానాయి కదా, బియ్యం కూడా పెట్టేసేసానండి. చూడండి ఈ లోపల రసం కూడా ఇలా బుడగలు వస్తూ ఉంది. ఇలా చేసినప్పుడు ఈ మిరియాల చారుని నేను తెల్లనివ్వనండి. ఈ విధంగా బుడగలు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను. ఇంక ఈ లోపల అన్నం కూడా విజిల్స్ వచ్చాయండి. 2 విజిల్స్ మాత్రమే పెట్టాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఈ మిరియాల చారుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. మామూలుగా మనం కొంచెం మామిడికాయ వేసుకొని పచ్చి చేపల పులుసు చేసుకున్నప్పుడు రాగి సంగటిలో కూడా కాంబినేషన్ బాగుంటుందండి. అలాగే రైస్, తర్వాత బాయిల్డ్ రైస్ అంటాం కదా, ఉప్పుడు బియ్యం, అందులో కూడా ఈ విధంగా మనం చేపల పులుసు చేసుకున్నప్పుడు కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా పక్కన పెట్టేశాను రసము. ఇంకా ఇందులోకి నేను పొడిని తయారు చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఒక 5 ఎండుమిరపకాయని తుంచి వేసానండి. మళ్ళీ కారం పొడి వేస్తాను. కానీ ఈ విధంగా మనం కొంచెం
ఈ విధంగా పొడి చేసుకొని చేపల కూర దించే ముందు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మిక్సీలో తీసేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకున్నాను. ఇంకా తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని చూడండి చేపల పులుసులోకి నేను ఈ విధంగా వేస్తానండి. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ లోపల చింతపండు అంతా కూడా పులుసు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చేపల ఫ్రై కోసం అనేసి ఇంకా శుభ్రం చేసి పెట్టేశాను కదా అండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి ఎక్కువగా వేయకూడదండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి. ఆల్రెడీ నేను రాళ్ళుప్పు పసుపు వేసుకొని చేపలను తోమి పెట్టాను, వాష్ చేసి పెట్టాను కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర్ధం నిమ్మ చెక్కని పిండేసేసుకోవాలి. ఈ చేపలను కూడా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఆరబెట్టేస్తానండి. ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మరి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి. ఇవన్నీ వేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకొని ప్రతి చేపకు కూడా 2 వైపులా ఈ విధంగా బాగా పూసేసి పెట్టేసేయాలి. మనం ఆ ఫిష్ కర్రీ చేసే లోపల మనకు ఈ చేపలు అనేది కొద్దిగా మ్యారినేషన్ అవుతుందండి. మరీ ఎక్కువ మ్యారినేషన్ అయినా కూడా చేపలు ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు ఇవి చేపలు తీసి పక్కన పెట్టేశాను. ఇంకా చేపల పులుసు కోసం నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. చాలండి, మనకు ఆల్రెడీ ఫిష్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి తక్కువ నూనెతోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మళ్ళీ కొద్దిగా మెంతులు వేసానండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలని తుంచి వేసాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అండి, వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం వేయనండి. అల్లం వేసి కూడా ఇంకొక మెథడ్లో చేస్తాను. ఇప్పుడు ఇది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనం వెల్లుల్లి, ఉల్లిపాయ కానీ మిక్సీ పట్టి చేపల పులుసు చేసామంటే కొంచెం మనకు కర్రీ అనేది టేస్టీగా కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందండి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 2 టమాటోల్ని, మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. కొంచెం నీళ్లు వేస్తున్నాను, అంటే మనం ధనియాలు ఫ్రై చేసాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా, ధనియాలు వేసినా కూడా నేను కొంచెం ధనియాల పొడి కూడా వేస్తానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. మరీ టమాటోస్ ఏం మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కర్రీలో మనకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఈ చేప ముక్కలన్నింటిని పెడుతున్నానండి. మామూలుగా మనం ఫిష్ తెచ్చుకున్నప్పుడు మనకు తోకలు, కొంచెం తల అవన్నీ ఉంటాయి కదా అండి, వాటిని వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా పులుసు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చింతపండు పులుసు వేసి తెల్లేటప్పుడు ఒక్కొక్కసారి నేను చేప ముక్కలు వేస్తాను. లేదు, ఈ విధంగా కూడా మనం కొద్దిసేపు చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అయితే ఎక్కువ మనం కలపకుండా లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ఇంకా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు పులుసుని వేస్తున్నాను. ఆ పిప్పులో కూడా కొంచెం నీళ్ళు వేసేసుకొని మనం ఈ చింతపండు పులుసు అనేది వేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదండి, ఎందుకంటే మనకు చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి తోము పెట్టాము. ఆల్రెడీ చేపల్లో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను ఇంకొక స్టవ్ మీద పెట్టేశానండి. అది ఉడికే లోపల ఈ చేప ముక్కల్ని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసానండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసి మనం చేప ముక్కల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 5-6 టేబుల్ స్పూన్లు వేసాను. మళ్ళీ మనకు చాలకొస్తే కొద్దిగా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం అలా ఫ్రై చేసింది మళ్ళీ వాడం కాబట్టి. కావాల్సి వస్తే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకున్నా కూడా మనం పర్ఫెక్ట్గా క్రిస్పీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, వేసిన వెంటనే కూడా మనం కదలకుండా 1 నిమిషం అయిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసామంటే చూడండి చేప ముక్కలు పర్ఫెక్ట్గా చూడండి ఆయిల్లో కూడా మసాలా కూడా లేకుండా నీట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే మనం తక్కువ వేసాము. మనం ఫిష్
ఆయిల్లో వేసేటప్పుడు కూడా కొంచెం అలా లైట్గా ఆ మసాలానంతా కూడా తీసేసుకొని కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టాం కాబట్టి బాగా కారము ఉప్పు అన్నీ పట్టుంటాయి కాబట్టి ఆ మసాలా కొంచెం అలా తీసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా. నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇంకా ఈ లోపల ఇక్కడ చేపల కూర చూద్దామండి. ఇంకా లాస్ట్ ఉండగా మనం మామిడికాయ ముక్కల్ని చివరగా వేయాలి. ముందే వేయకూడదండి మామిడికాయ ముక్కలు, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు చివరగా వేసేసుకొని ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని జస్ట్ క్లాత్తో ఒకసారి ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి. గరిట పెట్టకూడదు. గరిట పెట్టినా కూడా మనం కొంచెం అలా జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఈ కూరని ఉడికించుకోవాలండి. చూడండి చేప ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అలాగే చూడండి పులుసు కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా అవ్వకూడదు. ఆ వేడికి కూడా మనకు కరెక్ట్గా ఉంటాయండి, బాగుంటుందండి. చేపల కూరలో మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ వేసి చేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను బెంగళూరు మామిడికాయ వేసాను. చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసాను. చూడండి ఫిష్ చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెదరకుండా ఉడికిపోయింది కదా. ఎంత కలర్ఫుల్గా ఉందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మామిడికాయ ముక్క కూడా కరెక్ట్గా ఉడికింది. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను మిగిలిన ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేస్తున్నానండి. ఒక 4 పీసెస్ మాత్రం తీసి పెట్టేశాను. మళ్ళీ మనం తినాలనుకున్నప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి చల్లుతున్నానండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చల్లితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పైన సాల్ట్ అప్లై చేస్తున్నాను. ఇంకా మనం తినేటప్పుడు కొంచెం నిమ్మరసం ఆల్రెడీ వేసాము, కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకొని తినచ్చండి. ఉల్లిపాయ కూడా పెట్టేసుకొని. అంతే అండి, ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీస్ అండి, మిరియాల చారు, ఫిష్ ఫ్రై, అలాగే ఫిష్ పులుసు. ఇంక ఈరోజు నేనైతే రైస్తో చేశాను కదా. చూడండి రైస్ కూడా మరీ మెత్తగా ఉంటే బాగుండదండి, కొంచెం ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.